we will be always being good to everybody. We don't want any controversy with anybody. If somebody comes and slaps us here, we'll say slap here. But after Mahatma Gandhi, no sir, after he slaps here, then we don't know sir. సునీల్ నారాయణ గారు నమస్కారం సార్. మీ పేరు చెబితే చాలు, అసలు మీ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లేదు. వెల్కమ్ టు greatanధ్ర.com. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ టైంకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు, బికాస్ అన్ని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. అండ్ ఐఎమ్ బీన్ అడ్వైజ్డ్ ఇన్ మై హౌస్ ఆల్సో, అండ్ యూజువల్లీ ఆల్సో ఐ డోంట్ గివ్, అసలు ఇంటర్వ్యూలే చేయవద్దు. బట్ వెంకటరెడ్డి గారి మీద నాకు గౌరవం ఉంది. ఆయన ఫోన్ చేసి లేదు ఇవ్వాలంటే 2 days తర్వాత ఈరోజు ఫిక్స్ చేసి ఓకే చెప్పిన. వెరీ హ్యాపీ సార్, వీఆర్ ప్రివిలేజ్డ్ అండి ఆన్ బిహాఫ్ ఆఫ్ గ్రేటాంధ్ర. ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్స్ మధ్యలో జరుగుతున్న ఈ వాగ్వివాదాలు, ఇవన్నీ కూడా ప్రజలకి, సామాన్య ప్రేక్షకులకు అర్థం కావట్లేదు ఇన్ డీటెయిల్. అసలు ఏం జరుగుతుంది, ఎగ్జిబిటర్స్ పాత్ర ఏమిటి, నిర్మాతల పాత్ర ఏమిటి, అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనేది. సో దానికి ఒక్కొక్క దానికి మనం ఆ ముడులు విప్పుతూ ఆన్సర్ చెప్పుకోవడమే ఇంటర్వ్యూ యొక్క లక్ష్యం సార్, మేజర్గా. సో ఇప్పుడు ఫస్ట్ మనం పాయింట్కి వస్తే, మీరు ఒక నిర్మాత, ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక ఎగ్జిబిటర్లో మళ్ళా మల్టీప్లెక్స్ ఓనరు, సింగిల్ థియేటర్ ఓనరు, ఇంత విస్తృతమైన ఈ పరిధి ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు లేరు మనకు తెలిసి అయితే ఇండస్ట్రీలో. సో అందువల్ల మీతో మాట్లాడుతున్నాం. అయితే ఈసారి మీరు ఇన్ని పాత్రలు మీరు పోషిస్తున్నా కూడా ఎగ్జిబిటర్స్ తరపున ఎందుకు మాట్లాడుతున్నారు? ఎగ్జిబిటర్స్ తరఫు నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వాళ్ళ దగ్గర రీజన్ ఉంది. వాళ్ళు లాస్ట్ 10 years నుంచి పర్సంటేజ్ అడుగుతున్నారు సింగిల్ థియేటర్స్కి. ఆల్ ఓవర్ ఇండియా పర్సంటేజ్ అయిపోయింది. హైదరాబాదు, ఆంధ్రాలో లేదు, తెలంగాణ, ఆంధ్రాలో. అందుకోసం పోరాడుతున్నాం. పాపం బాగా మొన్నటి వరకు ఓకే ఉంటే పొజిషన్, కోవిడ్ తర్వాత చాలా బ్యాడ్ ఉంది. ఆ సింగిల్ థియేటర్స్ నేను కట్టలేను అన్నారు. లేదు, నా దగ్గర 35 థియేటర్స్ సింగిల్ థియేటర్స్ కట్టాను, ఇంకా పై కట్టున్నాను. మల్టీప్లెక్స్లో ఎక్కువ కడుతున్నానంటే అట్లా ఆఫర్ వస్తుంది. మల్టీప్లెక్స్ది ఆఫర్ వస్తే కట్టాలి. ఇంకా సింగిల్ థియేటర్ ఏమైపోయింది అంటే, ఒకటే పిక్చర్ ఆడవచ్చు అక్కడ. మల్టీప్లెక్స్లో 4 సినిమాలు ఆడుకోవచ్చు. కొంచెం అట్రాక్టివ్గా ఉంది అని, ప్లస్ మా బ్రదర్కి బాగా షోకు, ఇంటీరియర్ బాగా చేయాలి ఇవన్నీ. దిస్ యూ క్యాన్ షో ఇట్ ఇన్ మల్టీప్లెక్స్. సింగిల్ థియేటర్లో అంత చూపెట్టుకోలేడు కదా ఆయన టాలెంట్. సో దట్స్ వై ఎక్కువ మల్టీప్లెక్స్లు, తక్కువ సింగిల్ స్క్రీన్స్ చేస్తున్నాం. బట్ బేసికలీ వాళ్ళు మ్యాటర్ కొంచెం రీజన్ ఉంది. దట్ ప్రొడ్యూసర్స్ ఆల్సో ఎక్సెప్టెడ్, ఏదో ఒకటి చేయాలి. బ్లీడ్ అవుతున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా బ్లీడ్ అవుతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా బ్లీడ్ అవుతున్నారు, అందరు బ్లీడ్ అవుతున్నాం ఇక్కడ. నేను ఒక తరఫు మాట్లాడతలేను, బట్ వీళ్ళు కొంచెం ఎక్కువ బ్లీడ్ అవుతున్నారు. వీళ్ళు బంద్ అయిపోతే, ఇప్పుడు ఒక పెద్ద థియేటర్ బంద్ అయిపోయింది అనుకోండి, నష్టం ప్రొడ్యూసర్దే, డిస్ట్రిబ్యూటర్దే నష్టం. వీళ్ళకి బ్రతికియాలి, అట్లీస్ట్ దే షుడ్ సస్టైన్ కోసం పడుతున్నాం, ఇంకేం లేదు పర్సెంట్. అయితే సార్, దీంట్లో ఒక ఫండమెంటల్ డౌట్ అందరికి వస్తున్నది ఏంటంటే, ఒక పక్కనేమో అసలు థియేటర్స్కి జనాలు రావట్లేదు, బిజినెస్ పడిపోయింది, కలెక్షన్స్ రావట్లేదు. ఇలాంటి ఒక నేపథ్యంలో బిజినెస్సే లేని చోట మాకు షేర్ కావాలి, మాకు వాటా కావాలి, అసలు ఏమైనా ఉంటే కదా వాటా. అసలు దేనికోసం ఈ వాటా అడుగుతున్నారు? అసలు అక్కడ ఎంత ఉంది వ్యాపారం? ఏ వాటా? టికెట్లో వాటా అడుగుతున్నారు కదా సార్, మొత్తం షేర్ మన టికెట్ కలెక్షన్స్లో కదా. ఇప్పుడు మరి షేర్ దేంట్లో అండి? షేర్ ఇప్పుడు రెంట్ ద్వారా పర్సంటేజ్ ఉంది, మేము ఓన్లీ పర్సంటేజ్ అడుగుతున్నాం. అదే పర్సంటేజ్ అంటే షేర్ ఆర్ వద్దు, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక థియేటర్ ఉంది, 50 lakhs నెట్ చేసింది, మాకు 5 lakhs రెంట్ ఇచ్చి 45 lakhs వాళ్ళు తీసుకోపోతారు. అది సెకండ్ వీక్ వచ్చిన వరకు 5 lakhs చేస్తుంది, 2.5 lakhs తీసుకోపోతారు. అప్పుడు మాకు వచ్చేది 7.5. ఓవరాల్ చూస్తే మాకు వీక్లీ 3.5 వచ్చింది, 375 వచ్చింది. పర్సంటేజ్ ఉంటే ఏమవుతుంది అంటే, మాకు ఆ ఫస్ట్ వీక్ ఎక్కువ వస్తే ఆ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కూడా మేము భరిస్తాం. అందుకోసం ఆడుతున్నాం, అది ఇంకా వేరే ఏం లేదు. ఈ ఆస్పెక్ట్ బాగానే ఉంది సార్, అంటే మీరు చెప్పింది అర్థమైంది. కానీ ఇప్పుడు అంటే యావరేజ్ మీద ఒక సంవత్సరం తీసుకుంటే మ్యాక్సిమం 4-5 సినిమాలకు మించి సూపర్ డూపర్ హిట్లు 7-8-9 పిక్చర్స్ వస్తాయి. పోనీ సార్, 10 సినిమాలు అనుకోండి సార్, 10 సినిమాలు పెద్ద బంపర్ హిట్లు, పెద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి అనుకుందాం. అంటే దాని మీద వచ్చే రెవెన్యూలో వచ్చే షేర్ చాలా మీకు, అంటే ఆ పర్సంటేజ్ చాలా, అంటే మొత్తం ఏడాదంతా రన్ చేయాలి. అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతాడు వాడు. మరి వాటి ఇప్పుడు తక్కిన సినిమాలు సార్, చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి, వాటి సంగతి. చిన్న సినిమాలకి ఎట్లనే ఇస్తున్నాం కదా సార్ పర్సంటేజ్. ఏది సార్? పర్సంటేజే ఇస్తున్నాం చిన్న సినిమాలకి. ఎక్కువ వస్తే రెంట్, సే 2 lakhs ఇస్ ద రెంట్ ఫర్ అ థియేటర్, ఎగ్జాంపుల్. ఫర్ వన్ వీక్ 1 week 4 lakhs నెట్ చేసింది అనుకోండి, మాకు ఆ 2 lakhs రెంట్ వస్తుంది.
3 lakhs చేస్తే 150 ఆయనకి ఇస్తున్నాం, 150 మేము తీసుకుంటున్నాం. 2 lakhs చేసింది అనుకో 1 lakh చిన్న సినిమాకి ఇస్తున్నాం కదా. అచ్చా ఆల్రెడీ అప్పుడు మాకు లక్షనే వస్తుంది. ఆర్ ఉంది కదా సార్ ఇక్కడ. ఓహో ఏది మా చిన్న సినిమాల వరకు 6 ఉందండి. ఆర్ ఉంది, ప్రతి సినిమాకి ఆర్ ఉంది, పెద్ద సినిమాకు కూడా ఆర్ ఉంది. ఆ ఆర్ తీసేసేయమంటున్నాం. ఓహో అంటే ఇంక రెంటల్ సిస్టమ్ లేకుండా మొత్తం పర్సంటేజ్ అని అంటున్నారు. అంటున్నాం కాదు, అందరు అంటున్నారు. మేము దానికి ప్రొలాంగ్ చేస్తే మా మీద పడిపోయారు వాళ్ళు. ఎట్లా మీరు పెద్దవాళ్ళు ఉండి మాకు చూస్తలేరు, మీరు మేము బంద్ చేసేస్తాం అన్నారు. అంత కోపం వచ్చేసింది వాళ్ళకి. అది సార్ ఇక్కడ ఇంకో ఫండమెంటల్ ఒక చిన్న మ్యాథ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ షేరు అనేటువంటి ఆస్పెక్ట్ తీసుకుంటే సార్, సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్ 2 రకాలు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లో కూడా 100 రూపీస్ సింగిల్ స్క్రీను, 150 రూపాయల సింగిల్ స్క్రీన్లు, అంటే ఆ యొక్క రీజియన్స్ని బట్టి. అలాగే 200 రూపాయల మల్టీప్లెక్స్లు ఉంటాయి, కొంచెం పైవే ఉంటాయి. వీళ్ళు అనేది ఏంటంటే నిర్మాతలు, నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు మల్టీప్లెక్స్లో మాకు వాళ్ళు పుచ్చుకునేటువంటి 40%, మాకు ఇచ్చే 60% ఏదైతే ఉందో వాళ్ళకి అది పెద్ద ఫిగర్ కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 రూపాయలు 110 రూపాయల దాకా కనిపిస్తోంది. బట్ వీళ్ళ టికెట్ ప్రైస్ తక్కువ కాబట్టి మాకు 53 రూపాయలు వస్తుంది. సో అదే మల్టీప్లెక్స్కి ఇచ్చే షేరే వీళ్ళకి ఇస్తే 40% కానీ ఏదైనా కూడా మేము నష్టపోతాం కదా అంటున్నారు. సార్ వాళ్ళు తప్పు సార్. ఎందుకంటే ఎవరన్నా మీకు చెప్పింది ఇన్ఫర్మేషన్, అక్కడ రేట్ ఎక్కువ ఉంది అంటే అది ఎయిర్ కండిషన్ సార్. దిస్ ఇస్ ఎయిర్ కూల్ సార్. అందరు ఎయిర్ కండిషన్లో చూడరు సార్. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్, వాళ్ళు ఎక్కడ చూస్తారు సినిమా? దే కాంట్ గో అండ్ అఫోర్డ్ అండ్ సీ ఇన్ ద మల్టీప్లెక్స్. మోర్ ఆడియన్స్ సీ ఇన్ సింగిల్ థియేటర్. యు సీ ఎనీ ఏరియా, ఎక్స్ రోడ్ ఓడియన్ మల్టీప్లెక్స్ ఓపెన్ అయింది. సుదర్శన్లో ఎక్కువ వస్తుందా షేర్? ఓడియన్లో ఎక్కువ వస్తుందా? సంధ్యాలో ఎక్కువ వస్తుందా షేర్? ఓడియన్లో వస్తుందా? మీరు చూడండి. శ్రీరాములలో ఎక్కువ వస్తుందా లేకపోతే మూసాపేట్ మల్టీప్లెక్స్లో ఎక్కువ వస్తుందా? మీరు చూడండి లెక్క. షేర్ వచ్చేది సింగిల్ స్క్రీన్లోనే ఎక్కువ. సింగిల్ స్క్రీన్లో ఎక్కువ షేర్ వస్తుంది. అది ఎరగలేదు పబ్లిక్కి. ఎక్కడన్నా చూడండి సింగిల్ స్క్రీన్లోనే ఎక్కువ షేర్ వస్తుంది. సో వై సింగిల్ స్క్రీన్ షుడ్ బి టేకెన్ అసైడ్? ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్ నో సార్. సింగిల్ స్క్రీన్ కి కొంచెం అన్యాయం ఉంది, కొంచెం న్యాయం చేయమంటున్నారు మీరు. వేరే ఏం లేదు. అయితే ఇక్కడ ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు దానికి ట్విస్ట్ టర్న్ చేసి కొన్ని మంచులు అది చేస్తున్నారు తప్పితే ఏం లేదు సార్. సింపుల్ ఇష్యూ ఇది సాల్వ్ అయిపోతుంది నాకు తెలిసి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సూపర్ సార్. ఏదో రకంగా పాజిటివ్ ఆలోచించుకొని సురేష్ బాబు గారు ఉన్నారు, అందరు ప్రొడ్యూసర్స్ కూడా పాపం హెల్ప్ చేస్తున్నారు, అందరూ పాజిటివ్ గా ఉన్నారు. సాల్వ్ అయిపోవాలి. గుడ్ సార్. ఇప్పుడు సార్ మీరు ఆర్ తీసేయమంటున్నారు, మధ్యలో ఉన్న ఆర్ తీసేయండి, అందరికీ కూడా పర్సంటేజ్ సిస్టంలోకి వెళ్దాము అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, ఇప్పుడు పెద్ద సినిమాలకి, బిగ్ స్టార్ సినిమాలకి ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉంటాయి, కలెక్షన్స్ ఉంటాయి, సినిమా బాగుంటే ఫుల్ రన్ ఉంటుంది, అందరికీ కూడా అది లాభదాయకం. రన్ ఎక్కువ అవుతుంది. అవండి ఆ రన్ ఎక్కువ ఏమైతుంది, 2 weeks ఆడే సినిమా ఆర్ లో 3 weeks 4 weeks ఆడుతుంది. అయితే ఓవరాల్ ఫరక్ ఉంటుంది పెద్ద సినిమాకి, బట్ అంత ఎక్కువ ఉండదు. కరెక్ట్ సార్. అయితే దీంట్లో చిన్న సినిమాలు ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఉంది, బలగం అనే సినిమా ఉంది, కోర్ట్ అనే సినిమా ఉంది. దాని కూడా ఫరక్ పడుతుంది. ఒక సెకండ్, ఆ సినిమాలు వచ్చి థియేటర్లోకి వచ్చే వరకు అవి ఆడతాయా ఆడవా అనేది తెలియదు మనకి. అంటే ఎట్లాగ మనకి అది కలెక్షన్స్ వస్తాయి, ఓపెనింగ్స్ వస్తాయో తెలియదు, వచ్చిన తర్వాత కానీ దాని పర్ఫార్మెన్స్ తెలియదు. సో చిన్న సినిమా కదా, పర్సంటేజ్ సిస్టమ్ అంటున్నారు, ఏవి రాదు, రెంటల్ ఇవ్వట్లేదు వాళ్ళు, రెంట్ ఇవ్వరు, ఇంకా మన పర్సంటేజ్లోకి వచ్చేసాం, చిన్న సినిమా అని చెప్పి పక్కన పెట్టేసి సింగిల్ స్క్రీన్లో వాళ్ళు వాటికి ప్లేస్ ఇవ్వరా రేపొద్దున్న ప్రూవ్ చేసుకోవడానికి? ప్రతి సినిమాకి ప్లేస్ ఉంది సార్. బల్గాం సినిమా ఈరోజు హిట్ అయితే నెక్స్ట్ డే 10 థియేటర్లు పెంచారు. లిటిల్ హార్ట్స్ ఈరోజు రిలీజ్ 10 థియేటర్లు అయితే 50 చేశారు, నెక్స్ట్ డే పెంచేస్తారు. సారీ టు ఇంటరప్ట్ సార్, అంటే నేనేది లోపలికి వచ్చిన తర్వాత ఆడితే పెంచుతున్నారండి, అసలు రానిస్తారా లోపలికి అని చెప్పాను. ఎందుకు అట్లా ఏం లేదు. ఐ విల్ గివ్ థియేటర్ టు ఎవ్రీబడి. యూ కెన్ ఆస్క్ 90% ఐ గివ్. ఇవ్వాల్సిందే. బికాస్ విచ్ పిక్చర్ విల్ ప్లే వీ ఓన్లీ డోంట్ నో సార్. అదే కదా సార్. అవును, పబ్లిక్ మూడ్ వీ కాంట్ రీడ్. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు సార్? మరి ఇప్పుడు అంటే ఈ పర్సంటేజ్ సిస్టంలోనే సినిమాని తీసుకుని ఆడకపోతే తీసేస్తారు, అంతేనా? అంతే కదా సార్. రిపోర్ట్ చూస్తారు కదా సార్, మీ రిపోర్ట్ చూస్తాం. గ్రేట్ ఆంధ్ర ఎంత ఇచ్చింది, బాగా ఇస్తే ఆడతాం, ఓప్ ఉంటుంది, పెరుగుతుంది అని. మొత్తం మీ వెబ్సైట్ల మీదనే డిపెండ్ కదా సార్. సరే సార్, ఇప్పుడు మీ అందరి యొక్క ఇది ఫలించి నిజంగా వాళ్ళు షేర్కి ఒప్పుకున్నారే అనుకుందాం, మీరు అనుకున్నటువంటి షేర్కి ఒప్పుకున్నారు అనుకుందాం. జనరల్గా మల్టీప్లెక్స్లో అయితే ఒక ఒప్పందం ఉంది, అది మీకు కూడా తెలుసుకోవటండి. వీఆర్ మల్టీప్లెక్స్ ఒక సినిమా వచ్చిన తర్వాత 4 వారాలు దాన్ని ఏదో రకంగా ఆడిస్తారు. సింగిల్ స్క్రీన్కి ఆ ఒప్పందం లేదు అని మేము విన్నాం.
ఇప్పుడు రేపు పొద్దున్న సింగిల్ ఒప్పందం లేనప్పుడు షేర్ ఇచ్చినా కూడా మీరు ఇందాక అన్నారు ఒక వారం చూస్తాం ఆడపోతే తీసేస్తాం అంటున్నారు. అలా తీసేయటం వల్ల వాళ్ళకి లాసే కదా. మేము షేర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అయినా కూడా కొంచెం చూడండి, 2వ వారం వస్తారో 3వ వారం వస్తారో. డిపెండ్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ ద మూవీస్. నెక్స్ట్ వీక్ పిక్చర్ లేదనుకోండి, ఈ సినిమా కొంచెం బెటర్గా ఉంటే ఆడతాం. పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, న్యాచురల్లీ దాని కూడా వేయాలి కదండి. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంతే. అంటే ఇంకా క్లియర్ ఖాళీ ఉన్నాయి సార్ అన్ని థియేటర్స్. ఇప్పుడు లాస్ట్ 8 weeks నుంచి ఏముంది, ఒక్క సినిమా లేదు, ఒక థియేటర్ లేదు, బంద్ ఉన్నాయి షోస్. సో ఖచ్చితంగా మీరు చెప్పేసి మన చిన్న సినిమా అయితే ఈ రప్చర్లో చచ్చిపోదని మీరు అంటారు. అసలు ఏం కాదు. ఇంకో పాయింట్ సార్, ఇంకో పాయింట్ డిస్కషన్కి వచ్చింది. వాళ్ళు నిర్మాతలు సినిమా తీశారు, దానికి ఒక టికెట్ ప్రైస్ పెట్టారు. ఆ టికెట్ ప్రైస్లో మీరు ఒక పర్సంటేజ్ అడుగుతున్నారు, వచ్చిన దాంట్లో జిఎస్టీలు పోను ఆబ్వియస్లీ. కానీ థియేటర్స్కి వచ్చే ఆడియన్స్ సినిమా చూడటానికి వస్తున్నారు. వాళ్ళకి మీరు F&B అమ్ముతున్నారు, ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్ముతున్నారు, స్క్రీన్ మీద యాడ్స్ చూపిస్తున్నారు, కొన్ని థియేటర్స్లో పార్కింగ్ బిల్ కలెక్ట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల సింగిల్ థియేటర్స్లో. సో ఆ రెవెన్యూ షేర్ వాళ్ళకి ఇస్తారా నిర్మాతలకి? అసలు వాళ్ళు ఏం అడగలేదు అట్లా. అంటే అడిగితే ఏం చేస్తారు? ఒకవేళ ఎందుకు అడగలేదు, ఎందుకు మాట్లాడాలి నేను? అడిగితే ఏమైనా కన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఎట్లా ఇస్తారు? అంటే మ్యూచువల్గా ఇప్పుడు వీళ్ళు పర్సంటేజ్ ఎందుకు ఇవ్వాలి అని అంటే దానికి ఏంటి సార్? అది ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు దాని ఖర్చులు మేమే భరిస్తున్నాం, స్టాఫ్ ఖర్చులు, ఎలక్ట్రిసిటీ, మీకు మున్సిపల్ ట్యాక్స్, ఇవన్నీ మేము భరించినప్పుడు రెవెన్యూ కూడా మాకే రావాలి కదా. అవన్నీ పోను సార్. మా ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది చెప్తున్నాను మీకు. డిస్ట్రిబ్యూటర్ షేర్ కట్టి, లైట్ బిల్ కట్టి, స్టాఫ్ బిల్ కట్టి, మున్సిపల్ ట్యాక్స్ కట్టి, జిఎస్టీ కట్టి, దాని తర్వాత ఏదైనా మిగిలితే మా ప్రాఫిట్ అది. ఇంకో ప్రశ్న అడుగుతున్నారు సార్. మళ్ళీ దాంట్లో కూడా ఇవ్వమంటే మీరు ఇంకా ఎక్కడి నుంచి నడిపిస్తాం? మళ్ళీ పర్సంటేజ్ అడిగింది దేనికోసం మళ్ళీ సార్? సో ఇప్పుడు ఎస్పెషల్లీ సార్ నిర్మాతలు అండ్ ప్రేక్షకులు కూడా అడిగే ప్రశ్న, ఒక కామన్ ప్రశ్న ఒకటి ఉంది. సింగిల్ థియేటర్స్ రీత్యా అక్కడ ఫెసిలిటీస్ అంతగా బాగోవు అంటే, అన్నిట్లోనూ కాదు, చాలా వాటిల్లో టాయిలెట్ సరిగ్గా ఉండవు, సీటింగ్ ఉండదు, సౌండ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, ఎక్స్పీరియన్స్ సరిగ్గా రాదు, ఆదాయమే లేదు కొన్ని మనుషులకి. ఇప్పుడు మీకు ఒక కాంప్లెక్స్ ఉంది, మీకు 10 లక్షలు రెంట్ వస్తుంది, 10 లక్షలు ఖర్చు ఉంది, మీరు ఏం మెయింటైన్ చేస్తారు? దానికి మెయింటైన్ చేయలేదు. లక్ష్మీగళ శశిగళ ఎలా చేస్తాం సార్? వాళ్ళు దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నారు, అక్కడ పర్సంటేజ్ మనమే చేసాం కదా. అదే సార్, మీరు చేసింది, సారీ మీరు చేసింది సార్. మాది కంపెనీ వేరే, పైసా ఆదాయం రాలేకపోని వీ హ్యావ్ టు మెయింటెనెన్స్లో వీ కాంట్ కాంప్రమైజ్. ఎందుకంటే ఎవరైనా చూసి వేసేస్తారు సోషల్ మీడియాలో. సో వీ హ్యావ్ టు బి అఫ్రేడ్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్. అదర్ పీపుల్ ఆదాయమే లేనప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్? ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ కొంచెం హెల్ప్ చేస్తే, కొంచెం ఆదాయం పెంచితే అప్పుడు మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళు లేకపోతే బంద్ చేస్తారు సార్. యువర్ రైట్స్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ముందర చేయండి, మేము ఇస్తాం కదా పర్సంటేజ్ అంటున్నారు. ఈ లక్ష్మీగళ శశిగళ అని ఎగ్జాంపుల్గా చూపించి ఇప్పుడు బాగా చేస్తున్నాం కదా అది. అంటే నేను మీ గురించి అంటలేదండి, అంటే మిగతా ఎగ్జిబిటర్ చాలా మంది ఉన్నారు సార్. సార్ 90% మెయింటైన్ సార్, 10% ఫ్యూ థియేటర్స్ ఆర్ దేర్ వేర్ ఇట్ ఇస్ మెయింటెనెన్స్ ఇస్ పువర్ బికాస్ దెర్ ఇస్ నో ఇన్కమ్. ఇన్కమ్ వచ్చిన తర్వాత మెయింటైన్ చేస్తారు. ఇన్కమ్ వచ్చిన బిఫోరే మీరు మెయింటైన్ చేయమంటే ఎట్లా సార్? ఇన్కమ్ రావాలంటే ఏంటి సార్ సోర్స్ ఏంటి? మీరు అనేది కదా, ఎంతో కొంత హెల్ప్ చేయాలి, పర్సంటేజ్ ఇచ్చి. ఇంకోటి సార్, ఒక డేటా filmfederation.in వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషను 2010 అరౌండ్ దట్ టైంకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో 2809 థియేటర్స్ ఉండేవి. అండ్ పీక్ తీసుకుంటే ఒక డేటా ప్రకారం డక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ January 17, 2026 నాటి ఆర్టికల్ ప్రకారంగా ఫిల్మ్ అనలిస్ట్ జీకే మోహన్ గారు చెప్పాడు. అందులో పీక్ ఆఫ్ ది టైంలో 3500 ఆడ్ సింగిల్ థియేటర్స్ ఉండేవిటండి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అవి క్రమంగా ఇప్పుడు 1650కి పడిపోయినాయని, అండ్ తెలంగాణలో ఓన్లీ 450 అని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు ఎంత ఉంది సార్ రైట్ నౌ? అయితే ఇదే ఫిగర్, అది ఆబ్వియస్లీ ఒక 6 months బ్యాక్ న్యూస్, 10-15 అట్లా. సో ఇప్పుడు ఓవరాల్గా అసలు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఓనర్స్ అనేటువంటి వాళ్ళు, ప్యూర్ ఓనర్స్ అనేది ఏంటంటే, అంటే చాలా వరకు లీజుకి తీసుకున్నారు కదా సార్. లీజుకి తీసుకున్నవే కదా సార్. 400 థియేటర్స్లో నాకు తెలిసి 200 లీజ్ ఉంటాయి. ఇప్పుడు కూడా 200 బుకింగ్ ఓనరో వస్తాడు. కరెక్టే సార్. ఇప్పుడు ఆ మిగతా 200 ఎవరైతే ఉన్నారో సార్, నాన్ లీజ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఉద్యమంలో. న్యాచురల్లీ ఉద్యోగం లేదు సార్, మళ్ళీ అది వద్దు, ఆ వర్డ్ వద్దు. రిక్వెస్ట్లో ఉన్నారు. ఐ ఆల్వేస్ విల్ సే రిక్వెస్ట్. వెరీ గుడ్. ఒక్కటి సార్, ఎక్కడైనా కూడా బిజినెస్ కామన్ సెన్స్
ఆస్పెక్ట్లో ఏదన్నా ఒక బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఆప్షన్ నెంబర్ 2 ఏంటనేది చూస్తారు. క్లోజ్ చేస్తారు. అదే క్లోజ్ చేయడం ఇన్ ద సెన్స్లో కూడా మనకి దాదాపుగా 2000 సంవత్సరం ముందు ఆ తర్వాత కూడా చాలా వరకు మన కళ్యాణ మండపాలుగా మారినాయి చాలా థియేటర్స్, బికాస్ దే ఆర్ ఆల్ లొకేటెడ్ ఇన్ ప్రైమ్ లొకాలిటీస్, గోడౌన్స్ కింద మారినాయి. వాట్ ఎవర్ విచ్ ఎవర్ వే. సో అలా చేసుకోకుండా వాళ్ళు ఇదే చేయాలి మాకు పర్సంటేజ్ ఇవ్వండి అని ఎందుకు రిక్వెస్ట్? సార్ రిక్వెస్ట్ చేస్తున్నారు, అవ్వలేదనుకోండి బంద్ చేస్తారు. బంద్ అయితే మనకే నష్టం కదా సార్ అని మేము చెప్తున్నాం అంతే. నష్టం ఎవరికి? ఇప్పుడు గెలాక్సీ థియేటర్ బంద్ అయింది, అంబా థియేటర్ బంద్ అయింది, 2 థియేటర్లు సిటీలో పెద్ద థియేటర్స్ బంద్ అయ్యాయి. నష్టం ఎవరికి? మనకే కదా. ఆ 2 థియేటర్లో మంచి షేర్ వచ్చేది కదా, చెప్పండి మీరు. అంబా థియేటర్ గేవ్ ఇట్ అప్ టు మోర్ సూపర్ మార్కెట్. దిస్ గెలాక్సీ ఆల్సో క్లోజ్ థియేటర్. అవర్ మనీ కాన్ నో సార్. అవర్ మనీ అంటే ఎవర్ మనీ సార్? ప్రొడ్యూసర్ మనీ ఓన్లీ నో సార్. All are same, sir. Nobody is difference. I don't know why some people are creating differences. There is no difference. ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర కూడా లీజ్కి, ఇప్పుడు మైత్రి దగ్గర కూడా లీజ్కి థియేటర్స్ ఉన్నాయి కదా, మా దగ్గర ఉన్నాయి, రాజు గారి దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి కదా సార్. మైత్రి కూడా బాగా చేశారు థియేటర్స్కి, రాజు గారు కూడా చేశారు, మేము కూడా చేసాం. షేర్ ఎక్కువ రావాలి, బాగుండాలి అనే కదా ముగ్గురు కోరుకున్నాం. ఎవరి మీద మనం రాంగ్ ఎందుకు మాట్లాడాలి? సార్ ఈ ప్రశ్న అడిగే ముందు, నెక్స్ట్ ప్రశ్న అడిగే ముందు ఒక బయట ఉన్న ఒక పాపులర్ టాక్ ఒకటి దాని గురించి ప్రస్తావించి ప్రశ్నలోకి వెళ్తానండి. ఇప్పుడు సింగిల్ థియేటర్స్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకి సినిమాలు అంటే వాళ్ళందరూ వాళ్ళు ఆ యొక్క థియేటర్ రన్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా వాళ్ళ సినిమా కావాలంటే సినిమా వాళ్ళకి ఇవ్వకుండా ఆపి వాళ్ళని లీజులోకి వచ్చేటట్టుగా చూసుకొని లీజుకి వచ్చిన తర్వాతనే వాళ్ళకి సినిమా ఇవ్వటం అనేటువంటి ఒక కార్యక్రమం చేశారు. అలా చేసిన వాళ్ళనే మాఫియా అంటున్నారు అంటూ బయట ఒక టాక్, జనరల్ టాపిక్ లాగా వచ్చింది. సో అసలు కాదు సార్, అయితే ఒక నిమిషం, సారీ అలా కదా, అసలు లెట్ మీ కంప్లీట్ అండి. ఇదే విషయం మీద ఒక ఎగ్జిబిటర్తో మాట్లాడానండి నేను. మాట్లాడితే చాలామంది రన్ చేయలేక మూసేసుకుని గోడౌన్స్ గాను కళ్యాణ మండపాలు గాను మార్చేసుకుంటుంటే, అవును, సినిమా ఇండస్ట్రీ నిలబెట్టడానికి, థియేటర్ సిస్టమ్ నిలబెట్టడం కోసం అని చెప్పని కొంతమంది ముందరకు వచ్చి వాటిని లీజుకు తీసుకున్నారు, 10 ఏళ్ళు లీజుకు తీసుకుని నడుపుతున్నారు. యూ షుడ్ వెల్కమ్ దెమ్. అంతేగాని వాళ్ళు మాఫియా అని ఒక బ్యాడ్ నేమ్తో మాట్లాడటం తప్పది. అండ్ దే ఆర్ రినోవేటింగ్ ద థియేటర్స్ అట్ ది సేమ్ టైం అని చెప్పని పాజిటివ్గా కూడా ఒక ప్రస్తావన వచ్చింది సార్ దీంట్లో. అసలు ఈ థియేటర్స్ లీజుకు తీసుకోవడం వెనకాల మతలబ్ ఏంటి? ఇందులో రిస్క్ ఎంత, అడ్వాంటేజ్ ఏంటి? రిస్క్ ఉంది సార్. రిస్క్ ఎట్లా లేదు? పిక్చర్స్ ఫ్లో లేదంటే అవుట్. ఫ్లో ఉండి సినిమాలు హిట్ అయితేనే బ్రతుకుతాం. ఓనర్కి అయితే రెంట్ ఇవ్వాలి కదా సార్. అప్పుడప్పుడు పాపం వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు. ఓనర్ ఈ మంత్ టోటల్ బంద్ ఉంటే 20% తగ్గించుకో, 30% పాపం హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడన్నా బాగుంటే వాపసి అని కూడా ఆడతారు. ఓనర్స్ చాలా మంచోళ్ళు. తెలంగాణ ఓనర్స్, నేనైతే తెలంగాణలో చేశాను, నాకు వాళ్ళే ఎరకాలి. ఆంధ్రాలో మీకు అసలు నాకు కనెక్షన్ లేదు. వాళ్ళు ఆర్ వెరీ గుడ్ పీపుల్. కాదు సార్, సార్ మీరు సింగిల్ థియేటర్ మల్టీప్లెక్స్ ఎక్కడ వర్కౌట్ వస్తున్నాం సార్, అది కూడా దానికి కూడా వస్తున్నాం. ఎక్కడ వర్కౌట్ అవుతుంది? కనీసం పర్సెంటేజ్ ఉంది. 4 రకాల సినిమాలు ఆడుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతున్నాం అంతే. కానీ అది కూడా ఏం బాగుంది అని లేదు. మరి అన్ని మీరు స్ప్రెడ్ చేస్తున్నారు కదా సార్, మొత్తం నేషనల్ వైడ్ వెళ్తున్నారు సార్. ఇప్పుడు ఏ వ్యాపారంకి అయినా అప్ డౌన్ వస్తుంది. కోవిడ్ తర్వాత, కోవిడ్లో డౌన్ అయిపోయింది, మళ్ళీ ఒక అప్ వచ్చింది. చాలా పిక్చర్స్ RRR అన్ని ఆడినాయి కదా సార్. బ్రహ్మాండంగా ఆ ఆశతోనే ఎప్పుడో అప్ వస్తుంది అని కడతాం కదా సార్. అంతే సార్. వీ హ్యావ్ టు పాజిటివ్. ఓ బాగాలేదనుకోండి, ఎవరో పెద్ద కంపెనీలు ఆడుతున్నారు, మాకు ఇచ్చి పాడేస్తాం. ఏం చేస్తాం ఇంకా? వి కాంట్. ఇప్పుడు మేము ఇచ్చేసినాం అనుకోండి, వీళ్ళందరూ సోకాల్డ్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే మేము కూడా ప్రొడ్యూసరే. రేపు మేము కూడా బాంబే పోయి ఆడుకోవాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ ఓటీటీకి ఎట్లా పోతున్నాం, మన శిరీష్ రెడ్డి గారు చెప్పారు కదా, అట్లా వాళ్ళ దగ్గరే వెళ్ళాలి. అప్పుడు మేము బెటర్ కదా, కనీసం కనిపిస్తున్నాం, ఏదైనా ఫ్లెక్సిబిలిటీ ఉంది, అడ్వాన్స్ ఇస్తున్నాం, షేర్ ఇస్తున్నాం. వేరే వాళ్ళు ఇస్తున్నారా సార్? నాకు చెప్పండి. కరెక్ట్ సార్. వీఆర్ బెటర్ దెన్ అదర్స్ నో సార్, యూ టెల్ మీ. సో ఇట్స్ ఆల్ ద ప్యాషన్ మీరు అనేది. దీంట్లో వ్యాపారం ఏదైనా చేయొచ్చు, కానీ ఇందులో రిస్క్ ఉన్నా కూడా చేస్తున్నారంటే ప్యాషన్ అన్న. రిస్క్ ఉంది సార్. సార్ నేను ఈ పైసలు వేరే చోటు పెడితే వడ్డీకి ఇస్తే బెటర్ సార్ యాక్చువల్లీ చూస్తే. బట్ స్టిల్ దేనికి సార్ మరి దేనికి వై ఆర్ హోల్డింగ్ దిస్ బిజినెస్? బికాస్ ఆఫ్ పెద్ద లెగసీ మూలాన? లెగసీ అని నేను డ్రామా ఆడను, కానీ దేర్ ఈస్ వన్ రీజన్ ఆల్సో. బట్ బేసికలీ వీఆర్ పాజిటివ్ అబౌట్ ద ఫ్యూచర్. సూపర్. ఏదో పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది, మల్టీప్లెక్స్లో ఏమవుతుంది, ఆ సినిమా సూపర్ హిట్ అయితే కొంచెం కవర్ అయిపోతాం. సింగిల్ స్క్రీన్లో ఆ పిక్చర్ పడలేదు అనుకోండి, ఫ్లాప్ పిక్చర్ పడింది అనుకోండి, కవర్ అవ్వం. దట్స్ వై స్మాల్ అడ్జస్ట్మెంట్ వీఆర్ ఆస్కింగ్, నథింగ్ ఎల్స్. తర్వాత సార్ మొన్న
దీంట్లో ఈ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ దాంట్లో రెంట్ ట్రాక్ సిస్టమ్ గురించి ఒకటి ఏదో ఎత్తారు టాపిక్. అసలు ఏంటి ఇప్పుడు రెంట్ ట్రాక్కి ఇప్పుడు మనం ఆల్రెడీ సింగిల్ థియేటర్ చేసిన డీసీఆర్లకి తేడా ఏంటంటే డైలీ కలెక్షన్ రిపోర్ట్ అని ఇస్తారు, దీనికి రెంట్ ట్రాక్కి తేడా ఏంటి సార్? జనరల్ మీకు ఉన్న అవగాహన. సార్ దే వాంట్ క్లారిటీ ఆఫ్ అకౌంట్స్, విచ్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే క్లారిటీ ఆఫ్ అకౌంట్స్ అంటే థియేటర్ వాళ్ళే చెప్పాలి కదా ఎంత వచ్చిందో కలెక్షన్ అగైన్. సో దే వాంట్ టు వాచ్ ఆన్ దర్ సిస్టమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వి రైటింగ్ అండ్ సెండింగ్. దే వాంట్ టు సీ ఆన్ ద నెట్. వెరీ ఫైన్ సార్. నేనేది అంటే ఫండమెంటల్గా నెట్లో ఎంటర్ ఇప్పుడు ఇన్ని వేల థియేటర్స్ ఉన్నాయి, స్టిల్ 3,500 నుంచి ఇంత తగ్గిపోయినా కూడా 1,600 చిల్లర ఉన్నాయి కదా సార్. ఇన్ని థియేటర్స్ వాళ్ళు థియేటర్ మేనేజరే ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఎంత వచ్చిందో దాంట్లో ఎంటర్ చేయాలి. ఇఫ్ నాట్ ఇది అది చేసినప్పుడు వీళ్ళే కదా చేసేది. ఇప్పుడు ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇట్ టేక్స్? నో దే వాంట్ టు నో అవర్ టు అవర్ ఆర్ షో టు షో. బట్ అది కాదు, థియేటర్ వాళ్ళు ఎంటర్ చేయాలి కదా, అదే అంటున్నాను. వాళ్ళు అది అర్థం వాళ్ళు కావట్లేదు. మంచిగా ఉంటారు కదా, రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా. అచ్చా, రెంట్ ట్రాక్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. విల్ బి సెండింగ్ ద రిపోర్ట్స్. అయితే దానికి ఎందుకు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సార్, ఇస్తారు. ఏది రెంట్ ట్రాక్ వచ్చినా మీకు ఇబ్బంది లేదా? మాకు ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది లేదు, మాకు హ్యాపీ ఉంటారు. కానీ ఇంకో టాక్ ఉంది సార్, రెంట్ ట్రాక్ రావటం వల్ల హీరోల అసలు మార్కెట్ వాల్యూ ఏంటో బయటపడిపోతుంది సార్. 145 crore పాపులేషన్ ఉంది ఇండియాలో. హీరోలు ఎన్ని ఉన్నారు సార్ ఇండియాలో? చెప్పండి మీరు, ఎన్ని హీరోలు ఉంటాడు? 60, 70 ఆల్ ద లాంగ్వేజెస్ పుట్ టుగెదర్ లాంగ్వేజ్. సో దే ఆర్ గాడ్స్. I really, God has given that power to them. See, today a person having 50 lakh crore or 20 lakh crore also can't create a hero. Hero is created by people and his luck and his hard work. So I am nobody to comment on those topics. సార్ ఇది మీ పర్సనల్ కామెంట్ కోసం కాదు సార్, ఒక బిజినెస్ పాయింట్ మీద అడుగుతున్నాను. అది నాకు ఐడియా లేదు సార్. ఇది అంటే ఈ క్వశ్చన్ వదిలేండి, నెక్స్ట్ క్వశ్చన్కి. ఇప్పుడు మీరు అన్నారు హీరో ఇస్ ద అల్టిమేట్, వాళ్ళ వల్లే ఇంత నడుస్తుంది, విచ్ ఇస్ ట్రూ అండి. యాక్చువల్గా ఇట్ ఈస్ ఆల్ హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. Today hero is coming on the screen, we are throwing paper, we are watching. Correct. 4 o'clock morning also people are coming, means it is a great thing, no sir. అయితే సార్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు కూడా థియేటర్ కలెక్షన్స్ పక్కన పెడితే బడ్జెట్స్ పరంగా ఆ పరంగా ఈ పరంగా ఓటీటీ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఓటీటీ వాళ్ళు ఎలా చెబితే అలా పరిస్థితులు ఉన్నాయి, బడ్జెట్లు తగ్గించుకోవాలి, హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అన్న టాపిక్ వస్తున్నప్పుడు ఇది ఓటీటీ డ్రివెన్ ఇండస్ట్రీ అవుతుంది కదా హీరో డ్రివెన్ కంటే. దానికి ఏమంటారు మీరు? సార్ ఫస్ట్ మన వాళ్ళు చాలా ఎక్కువకి అమ్మేశారు. రూపాయి 2 రూపాయలకి అమ్మారు. అప్పుడు దొరికింది రేటు ఓటీ కోవిడ్ తర్వాత, కోవిడ్ టైంలో. అవును, వాళ్ళ ఓటీటీ వాళ్ళకి కూడా అర్థమైంది ఇంతే రెవెన్యూ ఉంది. ఇప్పుడు వాళ్ళు బాగా తక్కువకి ఆడుతున్నారు. డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్. సమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ సెల్లింగ్ అట్ గుడ్ రేట్, సమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు. Depends on the date of the OTT. Other all so many aspects. Some people are getting, some people are not. అంటే మీరు ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అడుగుతున్నాను సార్ ఈ ప్రశ్న. ఇప్పుడు బడ్జెట్స్ కంట్రోల్లో పెట్టుకుని హీరోల రెమ్యూనరేషన్ కూడా కంట్రోల్లో పెట్టుకుని వ్యాపారంలో వాళ్ళకి పర్సెంటేజ్ remuneration, I am nobody to talk, sir. When you are giving remuneration, if you are getting revenue only, you will give. ఆబ్వియస్. Otherwise, why will you give? కరెక్టే సార్. అందుకనే నేను అనేది పర్సంటేజ్ మాట్లాడుకొని హీరోలతో కూడా, బికాజ్ హీరో ఈజ్ ద మేజర్ ప్లేయర్ ఇన్ బిజినెస్, ఫిల్మ్ బిజినెస్. That all depends between the producer and the hero's relation. అంతే తప్ప అది మనం సంస్థాగతంగా ఏం చేయలేమంటారు. నంబర్ ఆఫ్ డేస్ తక్కువచ్చుకొని ఖర్చు తక్కువ పెట్టుకుంటే బాగుంటుందని మా ఫీలింగ్ అంతే. ఓకే. సో మీరైతే అలాగే చేస్తున్నారు సినిమాలన్నీ నెక్స్ట్ చేస్తే అదే ఐడియాతోనే దిగుతాం. ఇప్పటిదాకా చేసినవి. కానీ దిగిన తర్వాత మనకు అర్థం కాదు, కంట్రోల్ ఉండదు. డైరెక్టర్ ఆడతాడు, ఆ కెమెరామ్యాన్ ఏదో ఆడతాడు, పోతే ఉంటుంది, ఎండ్ లేదు దీనికి. బట్ నెక్స్ట్ టైం ఇప్పుడు కేర్ఫుల్ అయి దిగుతాం. సో అది ప్రొడ్యూసర్ పర్సనల్గా దాన్ని డిసైడ్ చేసుకోవాలి తప్ప ఈ చేయగలిగేది. ప్రొడ్యూసర్ హ్యాస్ టు బి లిటిల్ స్ట్రిక్ట్ అంతే. యాక్టర్స్ ఆల్ ఆర్ no actor will say, sir, hero will say that you spend this much or waste money. Nobody will say. That we have to take care, sir. అదే సార్, ఇప్పుడు యాక్చువల్గా తమిళనాడులో కూడా హీరోలు బిజినెస్లో పార్ట్ అవ్వాలి ఖచ్చితంగా, బికాజ్ దే ఆర్ ద మేజర్ చంక్. దాదాపు 100 కోట్లు దాటిపోయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఉన్న తరుణం ఇది. సో మీరు ఇందాకే అన్నారు రెవెన్యూ వస్తేనే కదా రెమ్యూనరేషన్ ఇచ్చేది, లేకపోతే అలా ఇస్తామని చెప్పాను, విచ్ ఇస్ ప్రాక్టికల్ అండి. ఇది కామన్ సెన్స్, బిజినెస్ కామన్ సెన్స్. Sir, hero doesn't call anybody, come make film. Yeah. We only go. బట్ స్టిల్ మనం దాన్ని కన్విన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు నిర్మాతలు అంటున్నాను నేను. సార్ అది ఆ నిర్మాతలకే అడగండి. నేను అంత పెద్ద నిర్మాత కాదు. అయ్యో ఎందుకు కాదు సార్, మీరు చేసే కుబేరా చేస్తున్నారు, మొన్న సినిమా డెకాయిట్ పెద్ద నిర్మాతలు ఉన్నారు, వాళ్ళకి అడగండి ఆ క్వశ్చన్. వాళ్ళు కరెక్ట్ సార్, మీరు తలుచుకుంటే అందరికంటే పెద్ద సినిమాలు తీయగలిగే స్థాయిలో ఉన్నారు. మాకు వద్దు సార్, మేము ఎక్కడ ఉన్నాం అంత ఉంటుంది సార్. ఏదో మా ఫాదర్ పేరు నడవాలని తీస్తున్నాం అంతే.
గ్రేట్ టు నో సార్, గ్రేట్ టు నో. సార్ ఇప్పుడు ఇన్ని మాడుకుంటున్నారు సార్, ఓ పక్క నిర్మాతలు ఎగ్జిబిటర్లు మాడుకుంటున్నారు. ఇంత మాడుకునే బదులు అది దీంతో పాటు ఏదో సంక్రాంతికో శివరాత్రికో పెద్ద పెద్ద సినిమాలు రావటం, ఏదో మాహోల్ మొత్తం ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి రావటం అనే వాతావరణం కాకుండా త్రూఅవుట్ ది ఇయర్ రావడానికి ఎటువంటి ప్రయత్నాలు అదే రాంగ్ సార్. ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఐపీఎల్తో భయపడి వస్తలేదు సార్. ఐపీఎల్ సాయంత్రం కదా సార్, మార్నింగ్ అంతా ఏంటి? ఏమో సార్, నాకు అర్థం కాదు అది. అందరు మైండ్లో ఈ ఉంటారు సోషల్ మీడియా వాళ్ళు పెట్టేస్తున్నారు ప్రొడ్యూసర్ మైండ్లో ఐపీఎల్ ఉంది రావద్దు, ఐపీఎల్ ఉంటే పబ్లిక్ రాదు. ఎందుకు రాదు సార్? పిక్చర్లో దమ్ముంటే ఎప్పుడన్నా వస్తారు. వర్షం పడినా వస్తున్నారు కదా సార్, ఆటో తీసుకొని కూడా వస్తున్నారు కదా. మళ్ళీ వరదలు పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా థియేటర్ వచ్చిన సందర్భాలు వచ్చి చూస్తున్నారు కదా. ఏం ప్రాబ్లం లేదు, అది మైండ్ గేమ్ అంతే. ఆ యావరేజ్ పిక్చర్కి ఐపీఎల్ ఎఫెక్ట్, గుడ్ పిక్చర్కి లేదు సార్. సో గుడ్ ఫిలిం రావటం అంటే గుడ్ అంటే ఏంటి సార్? అసలు మీరు ఒక నిర్మాతగా ఇన్వెస్ట్ చేస్తున్నారు పీపుల్ కాబట్టి హ్యావ్ బికమ్ వెరీ సెలెక్టివ్. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడదు, వీఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ దేర్ మైండ్స్. దీని బిఫోర్ ఒక ఫార్ములా ఉంటే ఇప్పుడు ఫార్ములా లేదు. మరి ఫార్ములా లేని తరుణంలో రిస్క్ గ్యాంబ్లింగ్ అయిపోయిందంటారా? అంతేకాదు, ఫస్ట్ నుంచి గ్యాంబ్లింగ్ అయ్యేది, ఇంకా గ్యాంబ్లింగ్ పెరిగింది. సార్ ఇన్ని చెప్తున్నారు, ఒక పక్కన గ్యాంబ్లింగ్ అయిపోయింది అంటున్నారు, ఇన్ని చెప్తున్నారు కదా. మరి ఏషియన్ గ్రూప్ థియేటర్స్, టు బి ఫ్రాంక్ ద బెస్ట్ థియేటర్స్ ఇన్ వేరెవర్ సార్. ఇప్పుడు ఏఎంబి తీసుకున్నా, ఏఆర్టీ తీసుకున్నా, ట్రిపుల్ ఏ తీసుకున్నా, పెద్ద హీరోలు మీతో అసోసియేట్, వాళ్ళ బ్రాండ్ కూడా మీతో అసోసియేట్ చేశారంటేనే మీరు ఎంత ద మోస్ట్ పర్ఫెక్ట్ వేలో ఎలాగా అసలు నడుపుతున్నారు అనేటువంటి దానికి ఒక నిదర్శనం అది. ఇది కాకుండా ఇండిపెండెంట్గా కూడా మీరు ఏషియన్ మల్టీప్లెక్స్లు చాలా కట్టారు. హీరో సురేష్ బాబు గారు చాలా ఉన్నాయి ఇలా. సో ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటి మొత్తం దేశవ్యాప్తం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అవును సార్, ఇప్పుడు చెన్నైలో, బెంగళూరులో ఇంకా 2 కడుతున్నాం, చెన్నై వెళ్తున్నాం. అండ్ ఈ మెయిన్ కారణం మా ఫాదర్ ఇన్స్పిరేషన్, ప్లస్ మా బ్రదర్ వచ్చాడు భరత్, ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. ఈయన కారణం, ఎందుకంటే ఈయనకి చాలా ప్యాషన్ ఉంది. మొన్న నేను వైజాగ్ ట్రిపుల్ ఏ ఇన్ఆర్బిట్ మాల్లో కడుతున్నాం, కడితే 3 రోజులు చూశాను ఈయనకి. నేను పోయి హోటల్లో పడుకున్నాను, ఈయన రాత్రి 10 వరకు అక్కడే కూర్చున్నాడు, రాలేదు ఈయన. కూర్చొని వర్క్ కంప్లీట్ చేసి ఒక్కొక్క ఐటమ్ చూసి ఒక్కొక్క స్క్రూ చూస్తాడు, చూసి బాగా కడతాడు. సరే, అట్లా సపోర్ట్ ఉంటే, అంత ఇన్స్పిరేషన్ ఉంటే ఈ వ్యాపారం కొంచెం ఆపుతాం, బాగలేదు అని అంటాను ఈయనకి. ఈయన అంటాడు మంచి థియేటర్ కడితే ఎప్పుడన్నా వస్తారు. ఏఎంబి కట్టినప్పుడు నేను భయపడేవాడు, ఇంత కాస్ట్. మా ఫాదర్ ఈయన ఇద్దరు కాన్ఫిడెంట్, ఏమిటిది, నో ప్రాబ్లం, ఇది నడుస్తుంది చూడు, ఇక్కడ జగా ఉండదు, నువ్వు విను నాకు అని ప్రూవ్ చేశాడు. సురేష్ బాబు గారు ఇన్స్పైర్ చేశారు ఈయనకి. ఏఆర్టీ కట్టాడు, బాగా నడుస్తుంది. ట్రిపుల్ ఏ కట్టాం, బాగా నడుస్తుంది. మా కొంపల్లిలో థియేటర్ ఉంది, అది బాగా నడుస్తుంది. అత్తాపూర్లో ఉంది, అది బాగా నడుస్తుంది. ఇఫ్ యూ మేక్ అ గుడ్ థియేటర్, ఇట్ విల్ రన్. సూపర్ సార్. ఇట్ కంటెంట్ హ్యాస్ టు బి దేర్, నో డౌట్ దట్ కంటెంట్ వితౌట్ నడుస్తుంది అని నేను చెప్పాను. బట్ అదర్ కంటెంట్స్, అదర్ లాంగ్వేజెస్ కూడా నడుస్తాయి ఇఫ్ యూ మేక్ అ గుడ్ థియేటర్. ఇప్పుడు మాకు ఏఎంబిలో వస్తారు, ఎందుకు వస్తారు జనాలు? గుడ్ ఫుడ్, రీజనబుల్ ప్రైస్, గుడ్ సర్వీస్, గుడ్ నీట్నెస్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే జనాలు వస్తారు. ఇది లేదనుకోండి రారు. అది ఇప్పుడు సార్ థియేటర్స్ ఏవైతే ఇప్పుడు మన ఈ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ఇవన్నీ ఉన్నాయో, నేను ఇందాక సార్ని అడిగాను ఒక క్వశ్చను. ఓ పక్కనేమో ఆడియన్స్ రావట్లేదు, ఓటీటీకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఆల్టర్నేట్ మన ఈ మొబైల్ ఎంటర్టైన్మెంట్, రీల్స్ చూస్తున్నారు, క్రికెట్ చూస్తున్నారు, ఐపీఎల్. థియేటర్ అసలు జనాలే రావట్లేదు అనేటువంటి ఒక టాపిక్ ఉన్న రోజుల్లో హౌ కుడ్ బి ఏబుల్ టు బిల్డ్ దీస్ మెనీ థియేటర్స్, మల్టీప్లెక్సెస్? వాట్ ఇస్ ద లాజిక్? సార్ ఏమైనా బిజినెస్ ఇస్ ఆన్ హోప్ సార్. మన టుమారో విల్ బి గుడ్, దట్స్ వై వీ ట్రై టు build theaters and get more better quality of cinemas. So that's on hope only we are doing this thing. So than hope, it is the passion, I should say. Passion also, and plus we are born in this family of cinema, sir. Father was legendary from finance to till distribution, from production to exhibition. The journey of family has been immensely this thing. Very passionate about cinema. How our Rajmouli Garu's family is involved in all this business. Our family is also involved in this kind of business.
సో మీరు ముందర నుంచి ఉన్నారు సార్ సార్తో, అంటే ఎక్కువ సారే కనిపిస్తూ ఉంటారు అందరికీ కూడా. So between both the brothers, front end and back end management is Kind kind of this thing. So I'm not that what you call inclined towards coming forward. So we worked together very tirelessly to build this firm. Sir. सर अब लेटेस्ट में ये F&B के बारे में एक सवाल पूछना है आपसे. ఫుడ్ అండ్ బెవరేజెస్లో తీసుకుంటే పాప్కార్న్స్ కానీ ఇంకోటి కానీ తర్వాత సమోసాస్ వాట్ ఎవర్ ఇవన్నీ థియేటర్స్లో మన మల్టీప్లెక్సెస్లో దొరికేవన్నీ కూడా వాటి క్వాలిటీ బాగుంటున్నాయి, దాంట్లో అనుమానం లేదు. దెర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ ద క్వాలిటీ సార్. బట్ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇప్పుడు అందరూ కూడా ఆడియన్స్ ఎక్కువ మంది హెల్త్ కాన్షియస్ అయ్యారు చాలామంది. సో ఇవన్నీ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ కాకుండా సంథింగ్ ప్రోటీనియస్ ఫుడ్ ఏదన్నా హెల్దీ ఫుడ్ అది పెట్టొచ్చు కదా, అది ఎందుకు పెట్టట్లేదు? ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది. This will from next month onwards, we had an internal discussion regarding no carbs diet and vegan diet. Adi start chesuna, and I think so most probably by next month end we'll be able to roll out more better menus. And we are coming out with more this thing with in F&B changes are coming. Chala changes vachu. సో ప్రోటీన్ డైట్, no carb, no fat, no fat, vegan diet, Jain food, ఈ అంతా వెరైటీ వస్తుంది సార్. వీఆర్ రోలింగ్ అవుట్. ఏంబి కొంచెం కరెక్షన్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్, బికాస్ we were just busy with that 2-3 launches. Now AAA Vizag we are coming, and you will see the new more advanced menu from our end also. ప్రైసెస్ సంగతి ఏంటి సార్ మరి? అందరూ ఎందుకంటే ఆడియన్స్ చాలా మంది ఆర్ వరీడ్ అబౌట్ ద ప్రైసెస్ ఎవ్రీ టైం. Our firm's logic and our this thing is mostly for the audience pocket friendly. Father or my brother Sunil, and my logic is only one thing: we have to keep our rates very comfortable for the audience. We are audience friendly cinema, sir. ఇప్పుడు దాకా మీరు ఎన్ని స్క్రీన్స్ కట్టారు సార్ మల్టీప్లెక్సెస్? స్క్రీన్స్ ఐఎమ్ ఆస్కింగ్. Screens, not properties. Maybe around 60-70 screens. 60-70. No, and 80 screens around, and more 30 are in the pipeline. So 100 cross I think. అండ్ క్రాస్ అవుతాయి. ఎప్పటికల్లా సార్? I think by within 1 year. బై 1 year. వన్ ఇయర్లో? ఓ ఓకే వండర్ఫుల్. So one good news is that lot of mall operators even from west and north and even the east want us to start properties in that region. East also? Yes. There are a lot of proposals have come forward, and people are. We are the only company in a month or two will give you news. So we are adapting each and every what you call the formats. Like Epic is there, then some more formats are coming in our firm. So by July, you will get lot of information from our company that this thing. See, we did Dolby in Bangalore. Okay. AMB. It is very good. Here Allu Arvind sir did. Okay. AA Cinema, Dolby. So it's houseful now. Yeah. So that's a new concept. So we will do more better formats so that people come to see not even Telugu picture but English, Hindi, everything. ఓకే, వెరీ గుడ్. తర్వాత సార్ ఇప్పుడు మన F&Bకి సంబంధించిన ఇంకొకటి, ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్లో ఉడాన్ అని చెప్పి ఒకటి ఏదో సంథింగ్ కాన్సెప్ట్ పెట్టి 10 రూపీస్కే కాఫీ టీ పెట్టారు స్టాల్స్ ఎయిర్పోర్ట్స్లో. అంత ఎయిర్పోర్ట్లోనే పెట్టినప్పుడు మల్టీప్లెక్స్లో ఫర్ కామన్ మ్యాన్ లైక్ ఇప్పుడు 200 రూపాయలు 250 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఒక కామన్ మ్యాన్ థియేటర్ వరకు రాగలుగుతాడు. అక్కడ ఇంటర్వెల్లో పిల్లలు ఉంటారు, అమ్మో చాలా కాస్ట్లీ ఉంటాయి, నేను తీసుకెళ్ళలేను పిల్లలు నా థియేటర్కు అని చెప్పని, వద్దు బాలేదు సినిమా అని చెప్పని కూడా ఇంట్లో చెప్తూ ఉంటారు. సో రేట్స్ తక్కువలో ఉంటే కనుక వాళ్ళని తీసుకెళ్ళొచ్చు కదా, అటువంటిది ఏదైనా ఆలోచన ఉందా? అది సింగిల్ స్క్రీన్స్లో చేయవచ్చు సార్. ఇక్కడ ఈ కాస్ట్లో చేయలేం, ఆ స్పేస్ ఉండదు. ప్లస్ we can't afford to give that. No, we can't give that at rate. ప్లేస్ మీదే కదా సార్. Airport is a very high step in zone, sir. Lakshal Mandal vasta, not compared to cinema. Cinema is very hardly if it's 600 seater into 4 shows, 2,400 people. Whereas in airport, the step-ins are more. So it is required in the airports. But single screens we can do. This is a good concept. Yes, what yes. you told. More turnover we get Yeah, and less margin. యా
So that is a good concept always. But మేజర్ not in multiplexes, we can't do that. ఓకే ఓకే అట్లీస్ట్ సార్ అదే మేజర్గా ఏంటంటే సార్ చాలా ఫ్యామిలీస్ లో జరుగుతున్న కాన్సెప్ట్ ఇప్పుడు ఆయన ఇడ్లీ వడ అమ్ముతున్నాడు సార్. ఇప్పుడు థియేటర్ లో వచ్చి ఇడ్లీ వడ ఎవరు తిన్నాడు సార్? థియేటర్ లో రాగానే వాడికి పాప్కార్న్ స్మెల్ రావాలి. మేము 80 రూపీస్ అమ్ముతున్నాం పాప్కార్న్, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపీస్ అమ్ముతున్నాం. కరెక్ట్. ఇంకా వేరే మల్టీప్లెక్స్లు నేను చెప్పొద్దు మీకు ఎట్లా అమ్ముతున్నారు. Lakshmikara, we have recently renovated, sir. We have done Maggi counter. We are doing egg bondas also. So from next month onwards, a lot of changes will come, like wood kind of wooden kind of a concept here. ఏముంది సార్, సినిమాలు ఆడాలి, సినిమాలు రావాలి. కరెక్ట్. ఎక్కువ హీరోలు ఎక్కువ సినిమాలు వచ్చినాయి అనుకోండి మాకు, అప్పుడు మా ఇంట్రెస్ట్ కూడా పెడుతుంది. అప్పుడు మెన్యూస్ అని ఆడియన్సే లేదు, షోయే బంద్ ఉంది అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. కరెక్ట్. న్యాచురల్లీ ఏ వ్యాపారమైనా హౌస్ఫుల్ లో ఉన్నప్పుడు ఆ హుషారు వేరే. కరెక్ట్ సార్. హౌస్ఫుల్ బోర్డు చూస్తేనే హుషారు వేరే వస్తుంది. సో కొంచెం సినిమాలు ఆడితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ స్లమ్ పీరియడ్ వస్తే ఆ ఇంట్రెస్ట్ పోతుంది. సార్ ఇప్పుడు పర్సంటేజ్ అండ్ రెంటల్ విషయానికి వస్తే మళ్ళీ లాస్ట్ అంటే టువర్డ్స్ వీఆర్ జస్ట్ ఆల్మోస్ట్ క్లోజింగ్ అండి. తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా అక్కడ ఎలా ఉంది సార్ సిస్టమ్ అసలు? వాట్ ఇస్ నార్త్ ఇండియా 50-50 టోటల్. నార్త్ ఇండియా సింగిల్ స్క్రీన్ కూడా చాలా బంద్ అయిపోయినాయి. 50-50. మీకు తమిళనాడు వస్తే 65-70 ఏదో పిక్చర్ టు పిక్చర్ డిపెండ్ అయ్యి వస్తుంది. తిరుపతి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అక్కడ. కర్ణాటక 50-50. మన తెలుగు సినిమా కూడా అక్కడ 50-50కి వేస్తున్నాం. తమిళనాడు ఒకటి నేను విన్నది ఏంటంటే సార్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నాకు వచ్చిన స్టాట్స్ ఏంటంటే తమిళనాడులో ఇఫ్ ఇట్ ఈస్ ఏ బిగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సినిమా అనుకుందాం, అక్కడ పెద్ద అంటే పెద్ద కైండ్ ఆఫ్ సినిమా ఇన్ తమిళనాడు అనుకుంటే బిగ్గెస్ట్ పిక్చర్ 10% షేర్ ఒప్పుకుంటున్నారు, 90% కాదు సార్, 75-25, 70-30 అట్లా ఆ రేంజ్ ఉంది. చిన్న సినిమాకి 90-10 లేదు సార్ ఇక్కడ. చిన్న సినిమాకి అయితేనే 50-50 అన్నిటికీ 50-50, 60-70 కొన్ని హీరోస్ వాళ్ళు హీరో వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అట్లా. కానీ సార్ ఇంత మీరు మాట అన్నారు, చాలా వరకు మూతపడినాయి అన్నారు, ఒక మాట అన్నారు మీరు నార్త్లో. మరి పర్సంటేజ్ సిస్టమ్ వల్లనే మూతపడ్డాయి అంటారా? రెంటల్ అయితే నడిచేవా సార్? రెంటల్ అయితే కాదు, దాని వల్ల కాదు. అక్కడ ఏమైంది, నార్త్ లో క్యాంటీన్ రేట్స్ చాలా ఎక్కువ పెట్టేశారు. నేను మొన్న ఒక టాక్సీ డ్రైవర్కి అడిగినాను, సినిమా చూస్తావా నువ్వు అంటే, నేను ఫోన్లో చూస్తాను అన్నాడు. నువ్వు లాస్ట్ థియేటర్కి ఎప్పుడు వెళ్ళావు అన్నాడు. 5 years అయింది అన్నాడు. మన దగ్గర టాక్సీ డ్రైవర్కి అడతాం ఎప్పుడు ఏమన్నా లాస్ట్ అంటే లాస్ట్ మంత్ వెళ్ళాను అంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ రీజనబుల్ మెయింటైన్ చేస్తున్నాం మల్టీప్లెక్సెస్ రీజనబుల్గా. ఇప్పుడు మా ఏఎంబిలో ఒక రోజు నేను ఏదో ఫెస్టివల్ ఏదో చేస్తే 200 ఆటోస్ ఉంటాయి కింద. అంటే ఆటో వాడు కూడా హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసిపోయాడు కదా. సో యూ హ్యావ్ టు కీప్ రీజనబుల్ రేట్స్. ఇఫ్ యూ డోంట్ కీప్ రీజనబుల్ ఇట్ వోంట్ రన్. నౌ గ్యాస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. యూ కాంట్ కీప్ లెస్ ఆల్సో. ఎవరికి కదా సార్, మీరు ఇప్పుడు బంద్ ఏదో లాక్డౌన్ వస్తుంది ఏదేదో ఇస్తున్నారు, మీరు చూస్తున్నారు వీడియో, మీకు కూడా వస్తున్నాయి ఎనర్జీది. దానివల్ల కొంచెం కాస్ట్ పెరిగింది. ఆ కాస్ట్ పెరిగిన వరకు మేము పెంచుతున్నాం. 5 రూపీస్ పెరిగింది అంటే 5 రూపీసే. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, 80 రూపీస్ ఉంటే 200 రూపీస్ చేస్తున్నారు ఎనర్జీ అని. అట్లా కాదు, మాకేం ఎఫెక్ట్ అయింది అదే పెంచుతున్నాం. సార్ ఇప్పుడు లాస్ట్కి వస్తే సార్, ఇప్పుడు పాపులేషన్ పెరుగుతుంది డే బై డే అండ్ యూత్ పాపులేషన్ ఎక్కువ ఇండియాలో. మనం తీసుకుంటే మనకి థియేటర్ ప్యాటర్న్స్ వాళ్లే కదా. ఒకప్పుడు పీక్ టైంలో 3500 థియేటర్లు ఉండేవి అని మనం డెక్కన్ క్రానికల్ దాంట్లో ఇంత చూసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఫిగర్కి అందుకునే ఛాన్స్ ఏదైనా ఉందంటారా? అంటే మల్టీప్లెక్సెస్ అవుతున్నాయి కదా సార్. ఒక మల్టీప్లెక్స్ అయితే 5 screens, అదే 5 నెంబర్ ఒకసారి పెరిగిపోతుంది. ఆరోగ్యంగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఆరోగ్యంగా అడుగుతున్నాను. పెరుగుతుంది అంటే ఐఎమ్ పాజిటివ్, వెరీ పాజిటివ్ పర్సన్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్, బట్ ఐ డోంట్ నో. అంటే సార్ మీరే అన్నారు ఇంకొక 30 థియేటర్స్ దగ్గర పైప్ లైన్లో ఉన్నాయంటున్నారు. 30 × 5 వేసుకున్నా కూడా 150 screens కింద వస్తున్నట్టు కదా. అలా ప్రొడక్షన్ చేసి 30 screens చెప్పాను 1 year లో. స్క్రీన్స్ అండి, ప్రాపర్టీస్ కాదు. ఓకే సార్ మాది ఏముంది అంటే సార్ మీకు చెప్తాను. మా ఫాదర్ హెడ్ ఉంటే ఈయనకి కన్స్ట్రక్షన్, నాకేమో మార్కెటింగ్, గెటింగ్ ద థియేటర్ అండ్ రన్నింగ్ ఇట్. ప్లస్ వీ హ్యావ్ అదర్ బిజినెసెస్ ఆల్సో. Again, my daughter, I have put her in total marketing and production. I have put her. His son is in sound, light, everything of the theatre he has to check. He has to go do the work. My younger daughter is there, Bangalore. She is settled. 2 properties I have given her. She is doing 1 mall here. Like that. We have put all our children in work, not in some other activities where they waste their time or something wrong may happen. So if they are in work, they will be doing good things.
So like that, we want to increase our potential. Then above all, our brother is there, Suresh Babu sir, elder brother. He will take. He also comes, does the meeting, takes care of everything, sir. ఓకే. So we want to be positive, and we want to give our contribution to the industry, which has given us name, fame. So we will be always being good to everybody, sir. We don't want any controversy with anybody. If somebody comes and slaps us here, we'll say slap here. మహాత్మా But గాంధీ. after Mahatma Gandhi, no, sir. After he slaps here, then we don't know, sir. Then we give this, then after that we don't know, no, Yeah. sir. So it is like that, sir. We know house, we know office. We don't go anywhere. We are in business only 24 hours. He'll also be working. I will also be working, sir. It is like that, sir. లవ్లీ సార్. And people like you come and interview us, we'll be very happy. సార్ ఇప్పుడు ఏ థియేటర్కైనా కూడా అల్టిమేట్గా ఆడియన్స్ రావాలి అంటే సినిమా ఇస్ ద మ్యాటర్ యాక్చువల్లీ. ఆ కంటెంట్ సరైన కంటెంట్ ఉంటే ఆడియన్స్ వస్తారు, రావాలంటున్నారు. Yes, sir. అది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ పని. ఎగ్జిబిటర్స్గా ఆడియన్స్ని థియేటర్స్ రప్పించడానికి మీరు ఏమన్నా కొత్త పద్ధతులు ఏమైనా అవలంబిస్తున్నారు గతంలో ఎప్పుడు లేనివి ఏమన్నా? Yes, we are adapting to lot of for the young generation, Gen Z. యా. So we are creating some interesting areas to keep them what you call occupied in the theaters, because they are the future of our cinemas. So they have to be comfortable and they have to use our properties. But that areas we are creating. Sir. అంటే ప్రాపర్టీస్ అంటే ఎట్లా సార్ అది? So we are creating like a zone for them, more extra kind of to keep them engaged. So like what you call cafeteria, and we may plan for even for the future property stand-up comedy kind of Audi once. ఓ, So we want the youth to come to cinemas for 4-5 hours and spend some time on that. And we are giving space for them to work also. A lot of IT people, they come with the laptops and they want to work. That space and zone also. So this all we are creating, sir. హౌ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ద మూవీ సార్ ఇన్ రిటర్న్? Sir, lot of erosion is happening in the younger generation audience. They want something very new, not the old system. So for that we have thought about some small things which can get audience back to the cinemas. Is it a proven successful business or is it Yeah, something it's new? on a testing. Even our predecessors like PVR and all, they are also trying this way of format. So they have To put attract pool table pool in table. orbit. Okay. The house pool table connected to cinema. ఓ, వాడికి సినిమా మధ్యలో నచ్చలేదంటే ఒక గేమ్ ఆడి మళ్ళీ సినిమా చూస్తాడు. ఓహో. రిక్రియేషన్ అంతే. ఏదో రకంగా మన వాళ్ళని థియేటర్ రప్పించడం. ఫుడ్ ఏఎంబీలో బిర్యానీ. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేస్తారా ఏఎంబీలో బిర్యానీ దొరుకుతుంది అని? హాట్ బిర్యానీ ఇస్తాడు. Nail spa. చాలా మంచిలో వచ్చి బిర్యానీ తిని వెళ్ళిపోతాడు. సార్ వై డోంట్ ఇంట్రడ్యూస్ సంథింగ్ లైక్ మెంబర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్, వేరే ఇప్పుడు ఒకసారి మెంబర్షిప్ కట్టేస్తే ఎన్నిసార్లు అయినా రావచ్చు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, క్లబ్ లాగా. ఎవరు ఇష్టం వాళ్ళు వస్తారు సార్. వాళ్ళకి ఫీజ్ తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు లాగాలి, తప్పు సార్. దే షుడ్ బి అట్ లిబర్టీ. టుడే దే లైక్ ఏఎంబీ, టుమారో దే లైక్ సంథింగ్ ఎల్స్. ఓకే ఓకే. అంటే ఏషియన్ అంతా నేనేది ఏషియన్ క్లబ్ లాగా థియేటర్లో చేయలేము సార్. అది వి వర్క్డ్ అవుట్, ఇట్ డెంట్ మ్యాటర్. సో ఓకే ఓకే ఓకే. సార్ యూ నౌ సడన్లీ మెనీ టైమ్స్ వాట్ వీ డూ ఇన్ అవర్ థియేటర్స్, ఏఎంబీలో కానీ ఏషియన్ గ్రూప్లో కానీ సడన్లీ ఒక సండే మొత్తం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి జూన్లో. వీ హ్యావ్ బాట్ బుక్స్ అండ్ పెన్స్ అండ్ రబ్బర్ అండ్ పెన్సిల్ విత్ ద రూలర్స్. వీ ప్యాక్ అండ్ సడన్లీ హౌ మెనీ చిల్డ్రన్ కమ్ టు అవర్ థియేటర్. నెక్స్ట్ 4 Sundays we distribute. Give them. Suddenly we'll distribute brownies. Suddenly we talk to Cadbury, one specific rate, we distribute Cadbury chocolate. Tattoos. If it is a Dasera, we distribute something. We put the tattoo fellow, we'll put, so something for the children we do, so that people come to the theater thinking that it's not a theater, it's a, we get something free or we get used to this theater. They treat us nicely. కరెక్ట్. So we always say treat them nicely. And any complaint comes, immediately we address on that thing. My personal email is given. ఓ, And I come to know. Or anything comes, my daughter will tell me this has come, please rectify. ఓకే. Immediately I rectify it. So it is like that. So you have to give back to the audience. కరెక్ట్. Then only it is. Instead of giving club and all, give them something free, no. యా, గుడ్. That is better, no, sir. రియల్లీ. So that's why we are working. Now suddenly we Varshakalam vachindi anukondi.
జూలై ఆగస్ట్లో మేము ప్రింట్ చేసి ఏషియన్ లేకపోతే ఏఎంబి ప్రింట్ చేసి వీ గివ్ అంబ్రెలాస్. సో పీపుల్ ర్యాండమ్లీ హూ కమ్ టు ద థియేటర్. సో ఇట్ ఈస్ గుడ్ నో సార్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ గివ్ దెమ్ బ్యాక్. కరెక్ట్ సార్ 5% 10% మా ప్రాఫిట్ నుంచి పోతే తప్పు ఏమిటిది సార్? అవును. వాళ్ళ గురించే మేము ఉన్నాం కదా సార్, జనాల గురించి. కరెక్ట్. జనాలకే వాపస్ ఇవ్వాలి సార్. సో వీఆర్ ప్లాన్ దట్ దిస్ ఇయర్ టోటల్ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ బ్యాక్. పర్ఫెక్ట్ సార్. It is like that. Oh. And cinema also, we are going to start Shekhar Kamla's next film. అవునా సార్? Yeah, and we have Rambai, రాంబాయ్ director, ETV, he did know. So that director with Hero is getting finalized soon. సో 2 ఫిల్మ్స్ మీ లైన్లో ఉన్నాయి ఇప్పుడు. 2 plus మా ఆదిత్య ఉన్నాడు, రోజు సర్చ్ చేయమంటే చేస్తలేడు, ఆయన కూడా తీసుకురావాలి. ప్లస్ ప్రేమ్ కుమార్ కి సైన్ చేసాం, 96 డైరెక్టర్. అవునండి. There are so many directors we are trying to get. Very difficult to get a director, sir. పైప్ లైన్ ఎన్ని ఉన్నాయి సార్? 5-6 ఉన్నాయి సార్. 5-6 పైప్ లైన్. But very difficult to get a director. Yeah. Because ఆ డైరెక్టర్ సినిమా హిట్ అవ్వలేదు, ఒక 2-3 బ్యానర్స్ ఉంటే వాళ్ళు పైసలు ఇచ్చేస్తారు వాళ్ళకి. కరెక్ట్. సినిమా ఎప్పుడు తీస్తారు అది వాళ్ళ ఇష్టం, బట్ దే బ్లాక్ దెమ్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ దిస్ కాంపిటీషన్ టు గెట్ అ డైరెక్టర్. కరెక్ట్ సార్. సో వీ వాంట్ టు మేక్ ఫిల్మ్, బట్ వీ షుడ్ గెట్ అ గుడ్ డైరెక్టర్. అది చాలా బాగుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఎగ్జిబిటర్గా 98% మాట్లాడారు, 2% ప్రొడ్యూసర్గా కూడా చివరిలో కొన్ని విషయాలు చెప్పారు. చాలా సంతోషం సార్. మళ్ళీ మరోసారి కలుద్దాం. అందరూ ఒకటే సార్. థ్యాంక్స్ లాట్ సార్. ఈ ప్రాబ్లం ఉంది అని ఇట్లా చెప్తున్నారు, కానీ ఈ ప్రాబ్లం అయిపోతే అందరు ముఖాలు చూసుకోవాలి. ఇప్పుడు కూడా ఒకటే సార్, మీరు అందరూ ఒకటే. we wish the industry should all are happy, thrive. sir. Telugu cinema is so beautiful, Powerful. Yeah. very powerful and very beautiful. See, And all are they hardworking. made You are Ramaram hardworking. Chief Everybody is Minister. hardworking. Vijay became chief minister. Pawan Kalyan sir became. డిప్యూటీ సీఎం. So, there is power in Power cinema. in cinema. కరెక్ట్ ఆబ్వియస్లీ. And NTR was my father's friend, ఓ and he was a great man, and we always respect him. That's why we are running Tarak Rama Theatre. ఓ అదే NTR garu is very Legacy. fantastic. We are literally fans. Sir is there, Chiranjeevi sir. He is like God to us, Wow. next to God. Like that. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. వెరీ హ్యాపీ టు నో సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్ అండ్ యువర్ Thank you, sir. మల్టీప్లెక్సెస్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. Thank you. Yeah. Thank you.